ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రాయించుకున్నారు. కానీ ఒక 31 ఎకరాలు అట్లే ఉండే. అందులో 2014 ఏప్రిల్లో 1895 మందికి ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు, తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2, ఏప్రిల్ 14 నాడు ఆంధ్రప్రదేశ్ మరి భూదాన యజ్ఞ బోర్డు 1895 మందికి పట్టాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో మరి 2014 ఏప్రిల్లో ఇస్తే ఆ గత 10-12 ఏళ్లలో దాదాపు 1000 మంది ఇళ్ళు కట్టుకున్నారు. కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. మధ్యలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కనేదో ఎంక్రోచ్మెంట్లు అవుతున్నాయి అని ఫిర్యాదు వస్తే కూడా పరిశీలించమని చెప్పాం తప్ప ఒక్క పేదవాడి ఇల్లు కూడా మేమెన్నడూ ముట్టుకోలేదు. నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ల పాటు జీవో నంబర్ 58 కింద 59 కింద ఈ రాష్ట్రంలో లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. ఒక హైదరాబాద్లోనే 1,50,000 పట్టాలు ఇచ్చాం. ఆ పట్టా కూడా ఇంటి మహిళ ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఇచ్చాం. ఖమ్మం పట్టణంలో కూడా 3,000 మందికి 58 జీవో కింద పట్టాలు ఇచ్చాం. అట్లా ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవో నెంబర్ 58 కింద పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వచ్చిన నాటి నుంచి నేటి వరకు విధ్వంసం, వినాశం, ఇది తప్ప, వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన 3 రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో, సురేష్, దామోదర్రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ 3 ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, 3 మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న 3 మంత్రుల బినామీలు వీళ్ళు 3. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. వాళ్ళు ఏమనుకున్నారంటే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడితే అడిగేవాడు ఎవడు అన్న లైన్లో పోయారు. ఒక శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసు వాళ్ళు పొద్దున 3టికి పోయి వాళ్ళను మెడలు బట్టి బయటికి నూకి ఇళ్ళని కూలగొట్టారు. మీరు చూశారు వీడియోలు. ఒక అమ్మాయి అడుక్కున్నది, 10 నిమిషాలు నా ఇల్లుని చూసుకుంటా అన్న, ఆ తర్వాత మీరు కూలగొట్టండి, 10 నిమిషాలన్నా దయచేసి దండం పెడితే కూడా కనికరించలేదు, కరుణించలేదు. ఇష్టం వచ్చినట్టు పిల్లలు వాళ్ళ పుస్తకాలు, బ్యాగులు తీసుకుంటామంటే కూడా ఇనలేదు, మెడలు బట్టి నూకి బయట పారేసినారు. మేము పోయి మేము అడిగాం ప్రభుత్వాన్ని. 8 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు, ఒక ఆయనైతే పాపం 200 గజాల్లో 18 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అప్పు చేసుకొని కట్టుకున్నాడు ఇల్లు. కట్టుకొని కూడా 1.5 సంవత్సరం కాలేదు. కాబట్టి ఇట్లాంటి పట్టాలుండి అన్ని రకాల హక్కులుండి, యాజమాన్య హక్కులుండి ఇల్లు కట్టుకుంటే మీరు ఎట్లా ఇలా కొడతారు అంటే ల్యాండ్ మాఫియా అంటారు. ఎవరండి ల్యాండ్ మాఫియా? ఇప్పుడు నేను చెప్పిన సురేషు, కిషోరు, దామోదర్రావు వీళ్ళు ల్యాండ్ మాఫియా. మా వెనకాల ఉండి నడిపిస్తున్న 3 మంత్రులు మీరు ల్యాండ్ మాఫియా. ఇవాళ ఎంత విచిత్రం అంటే కూల్చిన వాళ్ళే అసలు ఫస్ట్ కూల్చుడు ఎందుకు, మళ్ళీ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ ఆడనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు అది? అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం, అది కూడా అందరికి ఇవ్వరంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి 16 నుంచి. మేము వదిలిపెట్టాం, అటు మండలిలో ఇటు హౌస్లో నిలదీస్తాం, ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా బాగుతాం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో, రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు, ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇల్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో, ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకా ఈ దిక్కుమాల పని చేసిందే తప్పంటే తప్పుడు పని చేసి మళ్ళీ ఇంకా కవరింగ్ ఇస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇది 147, 148, 149 3 సర్వే నెంబర్లు. మొత్తం పట్టాలు 1895 ఇచ్చారు.
అందులో కట్టుకున్న వాళ్ళు దగ్గర దగ్గర 1000 ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 మందికి ఇండ్లు ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? కట్టుకున్న వాళ్ళు 1000 మంది ఉంటే నువ్వు 410 అంటే ఏందన్నట్టు? ఇది బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించన్నట్ట. నీకు నచ్చినోడికి ఇస్తావు, లేనోడికి ఇవ్వవా? అంటే అసలు కూల్చిన ఇండ్ల సంఖ్యకి మీరు ఇచ్చే పట్టాలకి పొంతన కూడా ఉండదా? 310 సారీ 410 అన్నాను, 310 పట్టాలు. అంటే ఏ అర్థం పర్థం లేకుండా వీళ్ళు నిజంగా, నేను అప్పుడప్పుడు అంటా ఉంటా, ఇప్పుడు మళ్ళీ నిజమే అనిపిస్తుంది నాకు, వీళ్ళు సర్కారు నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది మీరే, మళ్ళీ ఈరోజు చూస్తే అయ్యో అని చెప్పి 4 ఖర్చుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చేది మీరే. అది కూడా కొంతమందికి ఇస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? సర్కస్ నడుపుతున్నారా, సర్కారు నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఇంకా సిగ్గులేదా మంత్రికి? వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ ఇల్లు కూలిపోయి లబో దిబోమని మొత్తుకుంటుంటే, ఒక అమ్మాయి అయితే కాలు ఇరిగిపోయి కుంటుకుంటూ రోడ్డు మీద పరుగులు పెడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. అసలు నువ్వు మనిషివా మృగానివా నాకు అర్థం కాదు. నిన్ను అన్నా నీకు ఓట్లేస్తే ఖమ్మం జిల్లాలో ఇదా నువ్వు చేసే పని? నేను అందుకే అంటా ఉన్నా, ముందు ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేద ప్రజలకి ఎవరి ఇండ్లైతే మీరు కూలగొట్టారో, అవమానించే మాటలు మాట్లాడిన దానికి, ఇండ్లు కూలగొట్టినందుకు, గత 10 రోజులుగా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టినందుకు, ఎండకు వానకి ఇబ్బంది పెట్టినందుకు ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పండి. అడ్డమైన కేసులన్నీ పెట్టారు వాళ్ళ మీద. ఏమడిగారు వాళ్ళు? మా ఇండ్లు కూలగొట్టొద్దని అడ్డం వస్తే అడ్డమైన కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఫస్ట్ ఆ కేసులు విత్డ్రా చేయండి. అట్లాగే నిజంగా చెప్పాలంటే ఆ కూల్చివేతల కంటే కూడా అవమానకరమైన మాటలు, ఎంత బలుపు, ఎంత కావురం మంత్రులకు నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ 1000 కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్టు. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్టులు? నీలాంటి పందికొక్కులు, నీలాంటి దుర్మార్గులు, మానస హిల్స్లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. సిగ్గు శరం లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మాట్లాడు. ఇండ్లు కూలగొట్టడమే కాకుండా, చేసిన దివాలా కోరు పని చేయడమే కాకుండా, వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించడమే కాకుండా, వెధవ పని చేసి మళ్ళీ ఇంకా వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే, బాధాకరమైన విషయం, అసలు ఒక ఆయనేమో హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఇక్కడ కూర్చొని డైలాగులు కొడతాడు. ఇంకొక ఆయన దుబాయ్లో ఉండి వీళ్ళంతా కూడా ల్యాండ్ మాఫియా అంటాడు. ఎవడు ల్యాండ్ మాఫియా? తీసుకొస్తారా పేపర్లు? మీ దగ్గర ఉన్నాయా పట్టాలు? ఎవరిది ల్యాండ్ మాఫియా? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తాం, వదిలిపెట్టం. ఏ ఆఫీసర్లు అయితే ఇక్కడ వాళ్ళను భూమాఫియా అనే విధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి గందరగోళ వాతావరణం చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని 10 రోజులుగా రోడ్ల మీద తిప్పారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఓరిని వదిలిపెట్టం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం, న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. 10 రోజుల నుంచి మా పువ్వాడ అజయ్ గారు, మా తాత మధు గారు, మా రవిచంద్ర ఎంపీ గారు మా పార్టీ తరఫున భోజనం పెడుతున్నామండి. భోజనం కూడా పెట్టనీయట్లేదు దౌర్భాగ్యులు. భోజనం పెడతాం, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అంబేద్కర్ భవన్లో అంటే భోజనం కూడా పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఆఖరికి నిన్న మొన్న వచ్చి భోజనం పెడుతున్న కాడ కూడా నిన్న చిల్లర పనులు చేసి వాళ్ళ అనుచరుల కోసం భూమాఫియా చేస్తుంది మీరు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, అసలు భూదాన్ భూమి అని మీరే చెప్తున్నారు. నేను కలెక్టర్తో మాట్లాడా, అది భూదాన్ భూమి అంటాడు. మరి భూదాన్ అంటే గవర్నమెంటే కదా. భూదాన్ ఉద్దేశమే పేదవాడికి ఇండ్లు లేదా వ్యవసాయానికి రైతులకు లేకపోతే పొలం ఇవ్వడం కదా. మరి అక్కడే ఇస్తే అయిపోయేది కదా అని అడిగిన. ఎందుకు గులగొట్టిండ్రని అడిగిన, సమాధానం లేదు. ఏందట అంటే పక్కన విల్లాలు కట్టిండట ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన. ఆ విల్లాలకి ఇది అడ్డం వస్తుందట, అందవిహీనంగా ఉన్నాయంట ఇల్లు, ఇవి అడ్డం వస్తుందంట, వ్యూ బాగలేదంట, అందుకని వీళ్ళని తీసేయాలంట. ఇందుకే ఈ ముఖ్యమంత్రిని నేను మొదటి నుంచి తుగ్లక్ అంటున్నది. పిచ్చి తుగ్లక్ పనులు కాకపోతే ఏంటండి ఇవి? భూదాన్ బోర్డుల్లో ఇల్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాలా? నువ్వే చెప్తావు కదా నీతులు. పేదవాళ్ళు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలా? ఇట్స్ ఎ క్రిమినల్ వేస్టు. నువ్వే నరికితీవు కదా. అయ్యప్ప సొసైటీలో డెమాలిషన్స్ అవుతుంటే అది చాలా క్రిమినల్ వేస్ట్ కదా, సిమెంట్ వేస్టు, స్టీల్ వేస్టు అని చెప్పి చాలా బాధపడిపోతీవి కదా. మరి ఇవాళ ఎక్కడ పోయినావు? ఇప్పుడు ఎందుకు పిచ్చి తుగ్లక్లాగా మాట్లాడుతున్నావు? ఎందుకు పిచ్చి తుగ్లక్ పనులు చేస్తూ ఉన్నావు? ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ భూమాఫియాని ఇక్కడితో వదిలిపెట్టం. ఎవరైతే భూదాన్ భూములను ప్రైవేట్ పట్టాలుగా మార్చుకొని వాళ్ళ వాటిని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టం. తప్పకుండా వాళ్ళని వెంటాడతాం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టం. అట్లాగే అసలు ఎంత దుర్మార్గం అంటే, అక్కడ గతంలో 100 గజాలు ఉన్నది ఒక్కొక్క పట్టా ప్రకారం. ఇప్పుడు వీళ్ళు 75 ఇస్తారంట. అంటే 25 ఎవరు నొక్కుతున్నారు? పొంగులేటా?
తుమ్మలనా బట్టిగారా ఎవరు? పేదవాడి గతంలో అక్కడ 100 గజాలు ఇచ్చిందే భూదాన్ బోర్డు. మళ్ళీ అందులోకి వెళ్ళి ఇప్పుడు 75 ఇస్తాం 25 ఇవ్వమంటే ఎవడు దొబ్బేస్తున్నాడు? అది మీరేనా? మీ వెనకాల ఉండే బ్రోకర్లా? ఇది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆ భూదాన్ చైర్మన్, అవి పట్టాలు నేనే ఇచ్చినా అది 100% కరెక్ట్ పట్టాలని రాజేందర్ రెడ్డి అని భూదాన్ చైర్మన్ చెప్తున్నాడు. తప్పైతే మరి చెప్పండి, ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పనియండి. అది కూడా మీదే కదా భూదాన్ బోర్డు అంటే. అంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గతంలో ఇంప్లిమెంట్ చేయమని. అంటే ఈ రకంగా ఇంత నిర్లజ్జగా ఇంత నిస్సిగ్గుగా ఇవాళ 1500 మంది ఇంకా విచిత్రమైన విషయం మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఆ 311 లిస్ట్ ఇచ్చారు. ధర్మవరపు దుర్గా అనే అమ్మాయి, వైఫ్ ఆఫ్ ధర్మవరపు రవి, కామేపల్లి మండలం అడవి మధ్యలపల్లి సొంతూరు, ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళైంది. ఆ లిస్టులో ఆ పేరు లేదు. దుగ్గిరాల శ్రీకాంత్ సన్ ఆఫ్ బాలయ్య, సొంతూరు ఎన్కూరు, 20 ఏళ్ళుగా ఖమ్మంపట్నంలో ఉన్నాడు. మరి ఆయనను కూడా ఇప్పుడు వదిలిపెట్టారు కావాలని. వంగూరు ముత్తయ్య సన్ ఆఫ్ సాంబయ్య, సొంత ఊరు అడవి మధ్యలపల్లి కామేపల్లి మండలం, మరి 8 ఏళ్ళుగా వెలుగుమట్టలో ఉంటున్నాడు. పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయన కూడా ఎంపిక చేయలేదు. బంధం ఉషా, బోనకల్లు, డిప్యూటీ సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీ, 6 ఏళ్ల కింద వచ్చి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు, వారికి కూడా ఇవ్వలేదు. సలీంద్ర త్రివేణి, వైఫ్ ఆఫ్ భాస్కర్, చింతకాని, ఇది కూడా డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ. మరి ఏం సర్వే చేశారో ఏం చేశారో కానీ వీళ్ళందరినీ ఇవాళ బజార్న పడేసింది ప్రభుత్వం. బజార్న పడేయడం అంటే నిజంగా మీరు పోయి చూస్తే తెలిసేది. తాగునీరు లేదు, టాయిలెట్లు లేవు, పువ్వ లేదు, రోడ్డు కనీసం బట్టలు మార్చుకుందామంటే ఆడపిల్లలకి జాగా లేదు. అట్లాంటి ప్లేసుల్లో వదిలిపెట్టి ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు ఆయన, ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికి మాలినాడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పు పని చేశారని మీరే ఒప్పుకున్నారు, పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట, మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది, పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే, కొంతమంది పాపం మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు, ఏది మీకు వాయిస్ ఇచ్చినందుకు. అంటే వీళ్ళు చేసే దొంగతనం కూడా చెప్పకూడదంట. ఒక ఆయన పెద్ద ఆయన ముత్తయ్య గారు అంటే ఆయనను కూడా, ఆయన కోయ సామాజిక వర్గం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కిడ్నాప్ కూడా చేయించింది. ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, వాళ్ళందరినీ ర్యాలీ చేస్తున్నాడని చెప్పి. కొత్తపేటలో, హైదరాబాద్లో నిన్న ఆయన ఎత్తుకొని పోయారు పోలీసు వాళ్ళు, ఖమ్మం పోలీసు వచ్చి ఎత్తుకొని పోయింది. అంటే ఇంత నికృష్టంగా ఒక మాఫియాని ఎంతగానే అనలేదు. ఒక మాఫియానే ఇంత నికృష్టంగా పనిచేస్తుంది. కిడ్నాప్ లేంది, కేసు లేంది, అన్నం పెడుతుంటే అడ్డుకోవడం ఏంది, ఇంత నికృష్టంగా ప్రవర్తించడం ఏంది. అందుకే అసెంబ్లీలో వదిలిపెట్టాం, ఈ కేసులన్నీ ఎత్తేసేదాకా మండలిలో, అసెంబ్లీలో వదిలిపెట్టాం. మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు కట్టించేదాకా వదిలిపెట్టాం. గల్లా పట్టుకుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం శాసనసభలో, శాసన మండలిలో. అట్లాగే మీరు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కూలగొడుతూ కనీసం వాళ్ళని 5 నిమిషాలు కూర్చొనివ్వలేదు. మొత్తం సామాన్య నష్టం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం కట్టివ్వాలి. కనీసం కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నష్టపరిహారం కింద. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు కాదు మీరు ఇవ్వాల్సింది, వాళ్ళు ఒక్కొక్కరు 10 లక్షలు 8 లక్షలు పెట్టి కట్టుకున్నారు అక్కడ, సొంత ఇల్లు కదా అని. వాళ్ళకి ఎంతైతే నష్టపోయారో అంతే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చేది సరిపోదు. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి, మూసీ కాడ అక్కడ ఇక్కడ. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా. మీకు సిగ్గంటూ ఉంటే మీరు కదా చెరువులు కబ్జా పెట్టి ఇండ్లు కట్టింది. ఇవాళ మీ రెవెన్యూ మినిస్టరు, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మీ మంత్రి వివేక్, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, మీరు కదా శిఖంలో ఇండ్లు కట్టింది. ఇవి కూడా కొట్టండి ముందు. ఇవి ముట్టకుండా అధికారులందరూ ఇంకేం పని లేనట్టు పేదవాళ్ళ మీద పడ్డమైంది. అందుకే మా పార్టీ తరపున మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అభినందిస్తూ మా అజయ్ గారు, మా మధు గారు, మా గాయత్రి రవి గారు, ఇంకా మా నాయకులందరూ కూడా ఎవరెవరైతే తోడ్పడ్డారో, మొన్న బ్రహ్మాండంగా అక్కడ పనిచేశారో వారందరికీ కూడా బాధితుల తరపున నిలబడ్డందుకు అభినందనలు తెలియజేస్తూ, మరి న్యాయం జరగలేదు, ఎరకొర చర్యలతో ఎలాంటి న్యాయం కూడా ఆ బాధితులకు జరగదు. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చేదాకా, నష్టపరిహారం ఇచ్చేదాకా, కులగొట్టిన దానికి. అట్లాగే 75 గజాలు కాదండి, 100 గజాలు ఇవ్వాలి.
అట్లాగే ఒక్కొక్కరికి 8-10 లక్షలు ఇస్తేనే అది సంపూర్ణమైన న్యాయం చేసినట్టు అవుతుంది, ప్రభుత్వం తన తప్పును తాను తెలుసుకున్నట్టు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ముందు మంత్రులు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం చేసినా మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశాన్ని వదిలిపెట్టాం. సమగ్ర విచారణ జరిపించి దీని వెనకాల ఉన్న బ్రోకర్లు, ముందున్న మంత్రులు, వాళ్లకు రక్షణ కవచంలా నిలబడ్డ అధికారులు అందరినీ కూడా తప్పకుండా వారికి వీ విల్ టేక్ దెమ్ టు టాస్క్, విల్ బ్రింగ్ జస్టిస్. ఇది మా స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడ, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. సరే, ఆయన గురించి అంత టైం వేస్ట్లే. కానీ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఈ దేశంలో బ్రదర్ కొద్దిగా మీరందరూ జర్నలిస్టులు, ఎవడో గొట్టంగాడు అనగానే పట్టుకుంటారు. అట్లా స్టార్ట్ చేసిందే భారతదేశంలో కాంగ్రెస్. ఆయారాం గయారాం అనే కల్చర్ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ కాదా? అసలు 2004లో టీఆర్ఎస్కి 26 ఎమ్మెల్యేలు ఉండే. మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది ఎవడు? ఇదే థర్డ్ క్లాస్ కాంగ్రెస్ కాదా? ఎవడు స్టార్ట్ చేసిండు? ఏం మాట్లాడుతుండే ఆయన? కళ్ళు ఉన్నాయా? పోయినాయా పెద్ద మనిషికి? ఇట్లా మాట్లాడొచ్చా? ఏం తక్కువ చేసింది కడియం శ్రీగారికి టీఆర్ఎస్ పార్టీ? 2013లో దేహి అంటూ వస్తే ఎంపీ చేసింది కదా కేసీఆర్ గారు. తర్వాత నిన్ను డిప్యూటీ సీఎం చేసిండు, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు, తర్వాత ఎమ్మెల్యే చేసిండు, నీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఎందుకు ఈ వయసులో గలీజ్ మాటలు మాట్లాడు? ఏమన్నా బండ కట్టుకొని బాయలేదుకు చచ్చిపోక అనవసరం ఎందుకు ఆ మాటలు? నాకు అర్థంగా సిగ్గు లేకుండా ఎందుకు బతుకు? అది ఏ పార్టీ? నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. నువ్వు ఆడనా మొగనా ఏంటి నువ్వు? అదే అంటున్నా, ఎందుకు థర్డ్ క్లాస్ మాటలు, ఎందుకు థర్డ్ క్లాస్ పనులు? అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మొన్న అందుకే లక్ష్మీదేవమ్మ అనే పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది రాజేంద్ర నగర్లో. రాజేంద్ర నగర్ పోయిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే, ఆమెకు 87 ఏళ్ళు. బిడ్డ, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్పాలి? మీ బతుకు గది. ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు. మీరు అట్లే బతుకుతాము, ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ, మేమేం చేస్తాం? స్పీకర్ గారిది ఏముందండి పాపం? ఆయన నాడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాద్ అన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన? All I'm saying is, see, the Speaker of the Telangana Legislative Assembly is under tremendous pressure from Mr. Rahul Gandhi. Rahul Gandhi is joke of a leader. On the one hand, he flaunts the Constitution of India. He continues to maintain that he is the savior, the vanguard of Constitution of India. And he also talks about defections and how
ऑटोमेटिक डिस्क्वालिफिकेशन शुड बी ब्रॉट इन, न्याय पत्रा करके दिखा के बात कर रहे थे यहीं पे तेलंगाना में. एंड ही सच अ बिग जोकर दैट टुडे हिज ओन पार्टी एंड हिज ओन स्पीकर, अरे यहाँ पे टीआरएस के एमएलए जीतते हैं, उसको आप उठा के ले जाके कांग्रेस का बी फॉर्म देके सिकंदराबाद से पार्लियामेंट लड़ाते हो. उस आदमी को डिस्क्वालीफाई करने में क्या क्या तहकीकात, क्या जांच, इसमें क्या इन्वेस्टिगेशन है? एक अंधे को भी दिख रहा है ना कि एमएलए जीता टीआरएस से, वही एमएलए का इस्तीफा दिए बगैर जाके एमपी लड़ा वो कांग्रेस से. सोचने की क्या चीज है इसमें? इसलिए मैं बोलता हूं राहुल गांधी इज द बिगेस्ट जोकर एंड सच जोकर्स शुड आंसर द पीपल ऑफ तेलंगाना कि अब क्या चला रहे हो आप? सरकार चला रहे हो, सर्कस चला रहे हो. एक तरफ बोलते हो न्याय पत्रा, इतना अन्याय करते हो तेलंगाना के साथ, और कुछ भी बकवास. शुरू किसने किया ये कल्चर डिफेक्शन का? आया राम गया राम, यही राहुल गांधी की दादी इंदिरा गांधी ने स्टार्ट किया. आया राम गया राम वहां से आया, कहां से? हरियाणा से, आप ही के बदौलत है. उसके बाद में अगर आप देखेंगे तेलंगाना में भी, आंध्र प्रदेश में 2004 में हमारे 26 एमएलए जीत के आए थे, उनमें से 10 को उठा ले गया कांग्रेस, याद होगा आपको. सो इसीलिए हम कह रहे हैं आज जो कांग्रेस पार्टी कर रही है, दिस इज एन असॉल्ट ऑन डेमोक्रेसी, दिस इज एन असॉल्ट ऑन कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, एंड द मेन परपेट्रेटर ऑफ दिस, द क्रिमिनल माइंड बिहाइंड दिस इज मिस्टर राहुल गांधी, हु इज द लीडर ऑफ ऑपोजिशन. ही इज द मेन कल्प्रिट, because without his consent, without his permission, I don't think the Speaker of Telangana Legislative Assembly has it in him to take such a heinous decision. That's all I would say on this. Thank you. ఎంత దరిద్రం అంటే స్పీకర్ కార్యాలయం ఎట్లా పనిచేస్తుందంటే 10 మంది పిటిషన్లు రిజెక్ట్ చేశారు, కనీసం ఆర్డర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మేము ఆర్డర్ ఇస్తే మేము వెంటనే కోర్టుకు పోతాం, వాళ్ళకి తెలుసు. ఆర్డర్ కాపీ ఇస్తలేరయ్యా, ఏ చెప్పంటావు? అంటే మాకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా, ఆర్డర్ కాపీ రావాలి కదా. టీవీలో స్క్రోలింగ్ సరిపోదు, కోర్టుకు పోవాలంటే ఆర్డర్ కాపీ కావాలి, కాపీ ఇస్తలేరు. గంతా భయపడుతుండ్రు వాళ్ళు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేసి ఉంటే వారు చెప్పినట్టు 2.5 ఏళ్లలో ఎలక్షన్లు ఎదుర్కోవడానికి ఎందుకు భయం? ఉప ఎన్నికలు రండి, 10 మంది రాజీనామా చేసి రండి, వద్దంటాము మేము. ఎస్ సార్. మర్సర్ అనే ఒక సంస్థ ఉంది బ్రదర్, వరుసగా 6 ఏళ్ల పాటు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్న సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు అవార్డు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అని ఒకటి జరుగుతుంది, అందులో భారతదేశంలోనే 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మున్సిపాలిటీలకు గెలుచుకుంది తెలంగాణ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి అట్లా ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రి, కానీ ఆయన పరిస్థితి ఏంటంటే ఎంత చండాలంగా ఉందంటే 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు తిరుగుతుండ్రో లేదో నాకు తెలియదు. అంటే పాపం ఇవాళ నేను చూసిన మా మున్సిపల్ కార్మికులు అందరూ ధర్నాలు చేస్తున్నారు. మీరు చూపెట్టారు టీవీలో, లేదు మీ బాధ మీది, కానీ మీరు చూపెట్టే ధైర్యం మీకు లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో చూసిన నేను, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమని? ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడినందుకని మున్సిపల్ కార్మికులు మున్సిపల్ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, మురికి మాటలకు వ్యతిరేకంగా మురికి కూపన్ లాంటి నీ నోరు కడుక్కోరా సన్నాసి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంతకంటే ఏం సమాధానం చెప్పాలి నేను? స్పీకర్ గారి కార్యాలయం నుంచి ఆర్డర్ మాకు రావాలి, కాపీ మా న్యాయవాదులకి. వచ్చిన మరుక్షణం హైకోర్టుకు పోతాం, పోయి స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం. ఇక అందులో న్యాయపరంగా మాకు ఏ రికోర్స్ ఉందో విల్ కంటిన్యూ విత్ దట్. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంపీచ్ చేస్తున్నారా ఆయన్ని? నో కాన్ఫిడెన్స్. See, we have no confidence on Telangana speaker or speaker in parliament. Anyway, it's one and the same. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి ఇద్దరు విషయంలో కూడా ఇద్దరిని పక్కకు పెడితేనే మంచిది. స్పీకర్ అనేటువంటి న్యూట్రల్గా ఉండాలి, ఎంపైర్ లాగా ఉండాలి. ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా ఈ దేశంలో? కాబట్టి డెఫినెట్గా మాకు లేరు లోక్సభలో, దురదృష్టం మాకు మెంబర్ లేరు. ఉంటే మేము కూడా ఆయన ఎత్తవతల భార్యాలని మేము కూడా ఓటేస్తాం. వాళ్లకు నేను ఏమనాలి, వాళ్ళని ఏం చెప్పాలి? ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఏర్పడి, మేము అభివృద్ధిలో దూసుకొని పోతున్నాం. మాకు వేరే వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన కర్మ మాకు లేదు. ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటాం. మా తమ్ముడు కృష్ణదేవరాయ గారు కూడా కొంత హైదరాబాద్లో ఉంటాడు, ఆయన కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని వారికి విజ్ఞప్తి. నువ్వు తమ్ముడివి, యువకుడివి, మంచి మాటలు మాట్లాడు, మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప పనుల గురించి చెప్పుకో, కానీ మా తెలంగాణ మీద ఏడుపులు బంద్ చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఎవరిని పిలవాలి? సరే బ్రదర్, ఇక అవి ఏం చెప్పాలి మీకు, అందుకే సన్మానం చేద్దాం వీళ్ళందరికీ. మీరు పిలవండి, మేము సన్మానం చేస్తాం.
ఒక చోట కాదు, ఇప్పటిదాకా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని హైదరాబాద్ మహానగరంలో కూడా పెద్ద ఎత్తున దౌర్జన్యానికి పాల్పడుతూ పేదలకు సంబంధించిన భూములు లాక్కుంటూ ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా పనిచేస్తుందో ఆ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది. హైదరాబాదులో హైడ్రా పేరిటైతేనేమి, మూసీ పేరిటైతేనేమి, కొడంగల్లో లగచర్లలో ఫార్మా విలేజ్ పేరిటైతేనేమి, అట్లాగే మీరు మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇండ్లు, దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం అయితేనేమి, రామగుండంలో జరిగిన దాడి అయితేనేమి, అట్లాగే తాజాగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగంగానే మేము మర్నాడే అక్కడున్నాం. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. ఇది దారుణం. ఒక గాజాలో ఎట్లా అయితే ఒక భీతావహమైన వాతావరణం ఉందో, శిథిలాల నడుమ ప్రజలున్నారో, ఆ పరిస్థితి వాళ్ళ వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాం. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవం ఏంటి అంటే ఇవి భూదాన్ పట్టాలు. మనకి అసలు భూదాన్ కాన్సెప్ట్ ఒక నిమిషం మీకు చెప్పాలి. భూదాన్ అంటేనే భూదాన్ బోర్డు వచ్చిందే ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, బాగా భూమి వారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో, వారందరూ కూడా పేద రైతులకు కానీ వ్యవసాయానికి, అట్లాగే ఇండ్లు లేని పేదల కోసం మరి ముందుకొచ్చి వాలంటరీగా భూదానం చేయండి, భూమిని దానం చేయండి అన్నప్పుడు వచ్చిన ఈ కాన్సెప్టే వినోబా భావే గారి స్ఫూర్తితో భూదానుద్యమం. ఆ భూదానుద్యమంలో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూస్తే నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ పేరు కూడా అక్కడి నుంచి వచ్చింది. అట్లాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల భూమి భూదాన్ కింద, ఆ రోజు భూదానం కింద మనం ఈ ఉద్యమ స్ఫూర్తితో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డుకు కొంతమంది పెద్దలు వారు విరాళంగా, దానంగా ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో వెలుగుమట్లలో కూడా అదే పద్ధతుల్లో 2 పెద్ద మనుషులు 1950వ దశకంలో ఒక 62 ఎకరాల భూమి ఏదో కరెక్ట్గా సబ్జెక్ట్ టు కరెక్షన్ వారు వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ బోర్డుకి ఇచ్చారు. ఆ భూమి 62 ఎకరాల పైచిలకు భూమి 89 వరకు, 1989 వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా భూదాన్ బోర్డు ఆధీనంలో భూదాన్ బోర్డు మీదనే పట్టా ఉంది. అందులో ఒక 31 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మాఫియాగాళ్ళు, భూమాఫియా చేసేవాళ్ళు కాబట్టి, బూచిగాళ్ళు కాబట్టి 89లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 31 ఎకరాలు మొత్తానికి పట్టాలు మార్చారు. భూదాన్ పేరు మీద ఉన్న 30 ఏళ్ళ పైచిలకు, 35 ఏళ్ళ పైచిలకు భూదాన్ పేరు మీద ఉన్న భూములను మొత్తానికి పైరవి చేసినరో, పైసలు ఇచ్చినరో, ఏం చేసినరో ఒక 31 ఎకరాలు పేరు మార్చి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రాయించుకున్నారు. కానీ ఒక 31 ఎకరాలు అట్లే ఉండే. అందులో 2014 ఏప్రిల్లో 1895 మందికి ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు, తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2, ఏప్రిల్ 14 నాడు ఆంధ్రప్రదేశ్ మరి భూదాన యజ్ఞ బోర్డు 1895 మందికి పట్టాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో మరి 2014 ఏప్రిల్లో ఇస్తే ఆ గత 10-12 ఏళ్లలో దాదాపు 1000 మంది ఇళ్ళు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. మధ్యలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కనేదో ఎంక్రోచ్మెంట్లు అవుతున్నాయి అని ఫిర్యాదు వస్తే కూడా
పరిశీలించమని చెప్పాం తప్ప ఒక్క పేదవాడి ఇల్లు కూడా మేమెన్నడూ ముట్టుకోలేదు. నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ల పాటు జీవో నంబర్ 58 కింద 59 కింద ఈ రాష్ట్రంలో లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. ఒక హైదరాబాద్లోనే 1,50,000 పట్టాలు ఇచ్చాం. ఆ పట్టా కూడా ఇంటి మహిళ ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఇచ్చాం. ఖమ్మం పట్టణంలో కూడా 3,000 మందికి 58 జీవో కింద పట్టాలు ఇచ్చాం. అట్లా ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవో నెంబర్ 58 కింద పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వచ్చిన నాటి నుంచి నేటి వరకు విధ్వంసం, వినాశం, ఇది తప్ప, వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో, సురేష్, దామోదర్రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. వాళ్ళు ఏమనుకున్నారంటే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడితే అడిగేవాడెవడు అన్న లైన్లో పోయారు. ఒక శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసు వాళ్ళు పొద్దున 3టికి పోయి వాళ్ళను మెడలు బట్టి బయటికి నూకి ఇండ్లని కూలగొట్టారు. మీరు చూశారు వీడియోలు. ఒక అమ్మాయి అడుక్కున్నది, 10 నిమిషాలు నా ఇల్లును చూసుకుంటా అన్న, ఆ తర్వాత మీరు కూలగొట్టండి, 10 నిమిషాలన్నా దయచేసి దండం పెడితే కూడా కనికరించలేదు, కరుణించలేదు. ఇష్టం వచ్చినట్టు పిల్లలు వాళ్ళ పుస్తకాలు, బ్యాగులు తీసుకుంటామంటే కూడా ఇనలేదు, మెడలు బట్టి నూకి బయట బారేసినారు. మేము పోయి మేము అడిగాం ప్రభుత్వాన్ని. 8 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు, ఒక ఆయనైతే పాపం 200 గజాల్లో 18 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అప్పు చేసుకొని కట్టుకున్నాడు ఇల్లు. కట్టుకొని కూడా సంవత్సరంన్నర కాలేదు. కాబట్టి ఇట్లాంటి పట్టాలుండి అన్ని రకాల హక్కులుండి, యాజమాన్య హక్కులుండి ఇండ్లు కట్టుకుంటే మీరు ఎట్లా ఇలా కొడతారు అంటే ల్యాండ్ మాఫియా అంటారు. ఎవరండి ల్యాండ్ మాఫియా? ఇప్పుడు నేను చెప్పిన సురేషు, కిషోరు, దామోదర్రావు వీళ్ళు ల్యాండ్ మాఫియా. మా వెనకాల ఉండి నడిపిస్తున్న ముగ్గురు మంత్రులు మీరు ల్యాండ్ మాఫియా. ఇవాళ ఎంత విచిత్రం అంటే కూల్చిన వాళ్ళే అసలు ఫస్ట్ కూల్చుడు ఎందుకు, మళ్ళీ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ ఆడనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు అది? అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం, అది కూడా అందరికి ఇవ్వరంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి 16 నుంచి. మేము వదిలిపెట్టాం, అటు మండలిలో ఇటు హౌస్లో నిలదీస్తాం, ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా బాగుతాం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో, రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇండ్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో, ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకా ఈ దిక్కుమాల పని చేసిందే తప్పంటే తప్పుడు పని చేసి మళ్ళీ ఇంకా కవరింగ్ ఇస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇది 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లు. మొత్తం పట్టాలు 1895 ఇచ్చారు. అందులో కట్టుకున్న వాళ్ళు దగ్గర 1000 ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 మందికి ఇండ్లు ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? కట్టుకున్న వాళ్ళు 1000 మంది ఉంటే నువ్వు 410 అంటే ఏందన్నట్టు? ఇది బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించన్నట్ట. నీకు నచ్చినోడికి ఇస్తావు, లేనోడికి ఇవ్వవా అంటే అసలు కూల్చిన ఇండ్ల సంఖ్యకి మీరు ఇచ్చే పట్టాలకి పొంతన కూడా ఉండదా? 310 సారీ 410 అన్నాను, 310 పట్టాలు అంటే ఏ అర్థం పర్థం లేకుండా వీళ్ళు నిజంగా నేను అప్పుడప్పుడు అంటూ ఉంటా, ఇప్పుడు మళ్ళీ నిజమే అనిపిస్తుంది నాకు. వీళ్ళు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది మీరే. మళ్ళీ ఈరోజు చూస్తే
అయ్యో అని చెప్పి 4 ఖర్చుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చేది మీరే, అది కూడా కొంతమందికి ఇస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? సర్కస్ నడుపుతున్నారా, సర్కారు నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఇంకా సిగ్గులేదా మంత్రికి? వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ ఇల్లు కూలిపోయి లబో దిబోమని మొత్తుకుంటుంటే ఒక అమ్మాయి అయితే కాలు ఇరిగిపోయి కుంటుకుంటూ రోడ్డు మీద పరుగులు పెడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. అసలు నువ్వు మనిషివా మృగానివా నాకు అర్థం కాదు. నిన్ను అన్నా నీకు ఓట్లేస్తే ఖమ్మం జిల్లాలో ఇదా నువ్వు చేసే పని? నేను అందుకే అంటా ఉన్నా, ముందు ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేద ప్రజలకి ఎవరి ఇండ్లైతే మీరు కూలగొట్టారో, అవమానించే మాటలు మాట్లాడిన దానికి, ఇండ్లు కూలగొట్టినందుకు, గత 10 రోజులుగా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టినందుకు, ఎండకు వానకి ఇబ్బంది పెట్టినందుకు ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పండి. అడ్డమైన కేసులన్నీ పెట్టారు వాళ్ళ మీద. ఏమడిగారు వాళ్ళు? మా ఇండ్లు కూలగొట్టొద్దని అడ్డం వస్తే అడ్డమైన కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఫస్ట్ ఆ కేసులు విత్డ్రా చేయండి. అట్లాగే నిజంగా చెప్పాలంటే ఆ కూల్చివేతల కంటే కూడా అవమానకరమైన మాటలు, ఎంత బలుపు, ఎంత కావురం మంత్రులకు నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ 1000 కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్టు. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్టులు? నీలాంటి పందికొక్కులు, నీలాంటి దుర్మార్గులు మానస హిల్స్లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. సిగ్గు శరం లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మాట్లాడు. ఇండ్లు కూలగొట్టడమే కాకుండా, చేసిన దివాలా కోరు పని చేయడమే కాకుండా, వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించడమే కాకుండా వెధవ పని చేసి మళ్ళీ ఇంకా వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే, బాధాకరమైన విషయం, అసలు ఒక ఆయనేమో హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఇక్కడ కూర్చొని డైలాగులు కొడతాడు. ఇంకొక ఆయన దుబాయ్లో ఉండి వీళ్ళంతా కూడా ల్యాండ్ మాఫియా అంటాడు. ఎవడు ల్యాండ్ మాఫియా? తీసుకొస్తారా పేపర్లు? మీ దగ్గర ఉన్నాయా పట్టాలు? ఎవరిది ల్యాండ్ మాఫియా? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తాం, వదిలిపెట్టం. ఏ ఆఫీసర్లు అయితే ఇక్కడ వాళ్ళను భూమాఫియా అనే విధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి గందరగోళ వాతావరణం చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని 10 రోజులుగా రోడ్ల మీద తిప్పారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఓరిని వదిలిపెట్టం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం, న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. 10 రోజుల నుంచి మా పువ్వాడ అజయ్ గారు, మా తాత మధు గారు, మా రవిచంద్ర ఎంపీ గారు మా పార్టీ తరఫున భోజనం పెడుతున్నామండి. భోజనం కూడా పెట్టనీయట్లేదు దౌర్భాగ్యులు. భోజనం పెడతాం, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అంబేద్కర్ భవన్లో అంటే భోజనం కూడా పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఆఖరికి నిన్న మొన్న వచ్చి భోజనం పెడుతున్న కాడ కూడా నిన్న చిల్లర పనులు చేసి వాళ్ళ అనుచరుల కోసం భూమాఫియా చేస్తుంది మీరు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, అసలు భూదాన్ భూమి అని మీరే చెప్తున్నారు. నేను కలెక్టర్తో మాట్లాడా, అది భూదాన్ భూమి అంటాడు. మరి భూదాన్ అంటే గవర్నమెంటే కదా. భూదాన్ ఉద్దేశమే పేదవాడికి ఇండ్లు లేదా వ్యవసాయానికి రైతులకు లేకపోతే పొలం ఇవ్వడం కదా. మరి అక్కడే ఇస్తే అయిపోయేది కదా అని అడిగిన. ఎందుకు గులగొట్టిండ్రని అడిగిన, సమాధానం లేదు. ఏందట అంటే పక్కన విల్లాలు కట్టిండట ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన. ఆ విల్లాలకి ఇది అడ్డం వస్తుందట, అందవిహీనంగా ఉన్నాయంట ఇండ్లు, ఇవి అడ్డం వస్తుందంట, వ్యూ బాగలేదంట, అందుకని వీళ్ళని తీసేయాలంట. ఇందుకే ఈ ముఖ్యమంత్రిని నేను మొదటి నుంచి తుగ్లక్ అంటున్నది. పిచ్చి తుగ్లక్ పనులు కాకపోతే ఏంటండి ఇవి? భూదాన్ బోర్డుల్లో ఇల్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాలా? నువ్వే చెప్తావు కదా నీతులు. పేదవాళ్ళు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలా? ఇట్స్ ఎ క్రిమినల్ వేస్టు. నువ్వే నరికితీవు కదా. అయ్యప్ప సొసైటీలో డెమాలిషన్స్ అవుతుంటే అది చాలా క్రిమినల్ వేస్ట్ కదా. సిమెంట్ వేస్టు, స్టీల్ వేస్టు అని చెప్పి చాలా బాధపడిపోతేవి కదా. మరి ఇవాళ ఎక్కడ పోయినావు? ఇప్పుడు ఎందుకు పిచ్చి తుగ్లక్లాగా మాట్లాడుతున్నావు? ఎందుకు పిచ్చి తుగ్లక్ పనులు చేస్తూ ఉన్నావు? ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ భూమాఫియాని ఇక్కడితో వదిలిపెట్టం. ఎవరైతే భూదాన్ భూములను ప్రైవేట్ పట్టాలుగా మార్చుకొని వాళ్ళ వాటిని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టం. తప్పకుండా వాళ్ళని వెంటాడతాం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టం. అట్లాగే అసలు ఎంత దుర్మార్గం అంటే, అక్కడ గతంలో 100 గజాలు ఉన్నది ఒక్కొక్క పట్టా ప్రకారం. ఇప్పుడు వీళ్ళు 75 ఇస్తారంట. అంటే 25 ఎవరు నొక్కుతున్నారు? పొంగులేటా, తుమ్మలనా, బట్టిగారా, ఎవరు? పేదవాడి గతంలో అక్కడ 100 గజాలు ఇచ్చిందే భూదాన్ బోర్డు. మళ్ళీ అందులోకి వెళ్ళి ఇప్పుడు 75 ఇస్తాం 25 ఏమంటే ఎవడు దొబ్బేస్తున్నాడు? అది మీరేనా? మీ వెనకాల ఉండే బ్రోకర్లా? ఇది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాంది, ఓపెన్గా చెప్తున్నాడు ఆ భూదాన్ చైర్మన్, అవి పట్టాలు నేనే ఇచ్చినా అది 100% కరెక్ట్ పట్టాలని రాజేందర్ రెడ్డి అని భూదాన్ చైర్మన్ చెప్తున్నాడు. తప్పైతే మరి చెప్పండి, ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పనియండి. అది కూడా మీదే కదా భూదాన్ బోర్డు అంటే. అంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గతంలో ఇంప్లిమెంట్ చేయమని. అంటే ఈ రకంగా ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా ఇవాళ
1500 మంది. ఇంకా విచిత్రమైన విషయం మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఆ 311 లిస్ట్ ఇచ్చారు. ధర్మవరపు దుర్గా అనే అమ్మాయి, వైఫ్ ఆఫ్ ధర్మవరపు రవి, కామేపల్లి మండలం అడవి మధ్యలపల్లి సొంతూరు, ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళైంది. ఆ లిస్టులో ఆ పేరు లేదు. దుగ్గిరాల శ్రీకాంత్ సన్ ఆఫ్ బాలయ్య, సొంతూరు ఏన్కూరు, 20 ఏళ్ళుగా ఖమ్మం పట్టణంలో ఉన్నాడు. మరి ఆయనను కూడా ఇప్పుడు వదిలిపెట్టారు కావాలని. వంగూరు ముత్తయ్య సన్ ఆఫ్ సాంబయ్య, సొంత ఊరు అడవి మధ్యలపల్లి కామేపల్లి మండలం, మరి 8 ఏళ్ళుగా వెలుగుమట్టలో ఉంటున్నాడు. పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయన కూడా ఎంపిక చేయలేదు. బందం ఉషా, బోనకల్లు, డిప్యూటీ సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీ, 6 ఏళ్ల కింద వచ్చి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు, వారికి కూడా ఇవ్వలేదు. సలీంద్ర త్రివేణి, వైఫ్ ఆఫ్ భాస్కర్, చింతకాని, ఇది కూడా డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ. మరి ఏం సర్వే చేశారో ఏం చేశారో కానీ వీళ్ళందరినీ ఇవాళ బజార్న పడేసింది ప్రభుత్వం. బజార్న పడేయడం అంటే నిజంగా మీరు పోయి చూస్తే తెలిసేది. తాగునీరు లేదు, టాయిలెట్లు లేవు, పువ్వ లేదు, రోడ్డు కనీసం బట్టలు మార్చుకుందామంటే ఆడపిల్లలకి జాగా లేదు. అట్లాంటి ప్లేసుల్లో వదిలిపెట్టి ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు ఆయన, ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికిమాలినోడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పుడు పని చేశారని మీరే ఒప్పుకున్నారు, పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట, మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది, పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే, కొంతమంది బాబు మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు. ఏది మీకు వాయిస్ ఇచ్చినందుకు, అంటే వీళ్ళు చేసే దొంగతనం కూడా చెప్పకూడదంట. ఒక ఆయన పెద్ద ఆయన ముత్తయ్య గారు అంటే ఆయనను కూడా, ఆయన కోయ సామాజిక వర్గం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కిడ్నాప్ కూడా చేయించింది. ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, వాళ్ళందరినీ ర్యాలీ చేస్తున్నాడు అని చెప్పి. కొత్తపేటలో, హైదరాబాద్లో నిన్న ఆయన ఎత్తుకొని పోయారు పోలీసు వాళ్ళు. ఖమ్మం పోలీసు వచ్చి ఎత్తుకొని పోయింది. అంటే ఇంత నికృష్టంగా ఒక మాఫియాని ఎంతగానే అనలేదు. ఒక మాఫియానే ఇంత నికృష్టంగా పనిచేస్తుంది. కిడ్నాప్ లేంది, కేసులేంది, అన్నం పెడుతుంటే అడ్డుకోవడం ఏంది, ఇంత నికృష్టంగా ప్రవర్తించడం ఏంది. అందుకే అసెంబ్లీలో వదిలిపెట్టాం, ఈ కేసులన్నీ ఎత్తేసేదాకా మండలిలో, అసెంబ్లీలో వదిలిపెట్టాం. మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు కట్టించేదాకా వదిలిపెట్టాం. గల్లా పట్టుకుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం శాసనసభలో, శాసన మండలిలో. అట్లాగే మీరు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కూలగొడుతూ కనీసం వాళ్ళని 5 నిమిషాలు కూర్చొని ఇవ్వలేదు. మొత్తం సామాన్య నష్టం జరిగింది. దానికి కూడా ప్రభుత్వమే నష్టపరిహారం కట్టివ్వాలి. కనీసం కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నష్టపరిహారం కింద. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు కాదు మీరు ఇవ్వాల్సింది, వాళ్ళు ఒక్కొక్కరు 10 లక్షలు 8 లక్షలు పెట్టి కట్టుకున్నారు అక్కడ, సొంత ఇల్లు కదా అని. వాళ్ళకి ఎంతైతే నష్టపోయారో అంతే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చేది సరిపోదు. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి, మూసి కాడ అక్కడ ఇక్కడ. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా. మీకు సిగ్గంటూ ఉంటే మీరు కదా చెరువులు కబ్జా పెట్టి ఇండ్లు కట్టింది. ఇవాళ మీ రెవెన్యూ మినిస్టరు, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మీ మంత్రి వివేక్, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, మీరు కదా శిఖంలో ఇండ్లు కట్టింది. ఇవి కూడా కొట్టండి ముందు. ఇవి ముట్టకుండా అధికారులందరూ ఇంకేం పని లేనట్టు పేదవాళ్ళ మీద పడ్డమైంది. అందుకే మా పార్టీ తరపున మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అభినందిస్తూ మా అజయ్ గారు, మా మధు గారు, మా గాయత్రి రవి గారు, ఇంకా మా నాయకులందరూ కూడా ఎవరెవరైతే తోడ్పడ్డారో, మొన్న బ్రహ్మాండంగా అక్కడ పనిచేశారో వారందరికీ కూడా బాధితుల తరపున నిలబడ్డందుకు అభినందనలు తెలియజేస్తూ, మరి న్యాయం జరగలేదు, ఎరకొర చర్యలతో ఎలాంటి న్యాయం కూడా ఆ బాధితులకు జరగదు. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చేదాకా, నష్టపరిహారం ఇచ్చేదాకా కూలగొట్టిన దానికి. అట్లాగే 75 గజాలు కాదండి, 100 గజాలు ఇవ్వాలి. అట్లాగే ఒక్కొక్కరికి 8-10 లక్షలు ఇస్తేనే అది సంపూర్ణమైన న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం తన తప్పును తాను తెలుసుకున్నట్టు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ముందు మంత్రులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం చేసినా మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశాన్ని వదిలిపెట్టాం. సమగ్ర విచారణ జరిపించి దీని వెనకాల ఉన్న బ్రోకర్లు, ముందున్న మంత్రులు, వాళ్లకు రక్షణ కవచంలా నిలబడ్డ అధికారులు అందరినీ కూడా తప్పకుండా వారికి we will take them to task, we'll bring justice. ఇది మా స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో
ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడ, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. సరే, ఆయన గురించి అంత టైం వేస్ట్లే. కానీ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఈ దేశంలో బ్రదర్. కొద్దిగా మీరందరూ జర్నలిస్టులు, ఎవడో గొట్టంగాడు అనగానే పట్టుకుంటారు. అట్లా స్టార్ట్ చేసిందే భారతదేశంలో కాంగ్రెస్. ఆయారాం గయారాం అనే కల్చర్ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ కాదా? అసలు 2004లో టీఆర్ఎస్కి 26 ఎమ్మెల్యేలు ఉండే. మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది ఎవడు? ఇదే థర్డ్ క్లాస్ కాంగ్రెస్ కాదా? ఎవడు స్టార్ట్ చేసిండు? ఏం మాట్లాడుతుండే ఆయన? కళ్ళు ఉన్నాయా? పోయినాయా పెద్ద మనిషికి? ఇట్లా మాట్లాడొచ్చా? ఏం తక్కువ చేసింది కడియం శ్రీగారికి టీఆర్ఎస్ పార్టీ? 2013లో దేహి అంటూ వస్తే ఎంపీ చేసింది కదా కేసీఆర్ గారు. తర్వాత నిన్ను డిప్యూటీ సీఎం చేసిండు, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు, తర్వాత ఎమ్మెల్యే చేసిండు, నీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఎందుకు ఈ వయసులో గలీజ్ మాటలు మాట్లాడు? ఏమన్నా బండ కట్టుకొని బాయలేదుకు చచ్చిపోక అనవసరం ఎందుకు ఆ మాటలు? నాకు అర్థంగా సిగ్గు లేకుండా ఎందుకు బతుకు? అది ఏ పార్టీ? నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. నువ్వు ఆడనమ్మగనా ఏంటి నువ్వు? అదే అంటున్నా, ఎందుకు థర్డ్ క్లాస్ మాటలు, ఎందుకు థర్డ్ క్లాస్ పనులు? అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మొన్న అందుకే లక్ష్మీదేవమ్మ అనే పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది. రాజేంద్ర నగర్ పోయిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే, ఆమెకు 87 ఏళ్ళు. బిడ్డ, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నోడు కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్పాలి? మీ బతుకు గది. ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు. మీరు అట్లే బతుకుతాము, ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ. మేమేం చేస్తాం? స్పీకర్ గారిది ఏముందండి పాపం? ఆయన ఆడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాద్ అన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన? All I'm saying is, see, the Speaker of the Telangana Legislative Assembly is under tremendous pressure from Mr. Rahul Gandhi. Rahul Gandhi is joke of a leader. On the one hand, he flaunts the Constitution of India. He continues to maintain that he is the savior, the vanguard of Constitution of India. And he also talks about defections and how automatic disqualification should be brought in. न्याय पत्रा करके दिखा के बात कर रहे थे यहीं पे तेलंगाना में. And he's such a big joker that today his own party and his own speaker, अरे यहाँ पे टीआरएस के एमएलए जीतते हैं, उसको आप उठा के ले जाके कांग्रेस का बी फॉर्म देके सिकंदराबाद से पार्लियामेंट लड़ाते हो. उस आदमी को डिस्क्वालीफाई करने में क्या तहकीकात, क्या जांच, इसमें क्या इन्वेस्टिगेशन है? एक अंधे को भी दिख रहा है ना कि एमएलए जीता टीआरएस से, वही एमएलए का इस्तीफा दिए बगैर जाके एमपी लड़ा वो कांग्रेस से. सोचने की क्या चीज़ है इसमें? इसलिए मैं बोलता हूँ राहुल गांधी इज द बिगेस्ट जोकर, एंड सच जोकर्स should answer the people of Telangana.
कि अब क्या चला रहे हो, आप सरकार चला रहे हो, सर्कस चला रहे हो। एक तरफ बोलते हो न्याय पत्र, इतना अन्याय करते हो तेलंगाना के साथ, और कुछ भी बकवास। शुरू किसने किया ये कल्चर डिफेक्शन का? आया राम गया राम, यही राहुल गांधी की दादी इंदिरा गांधी ने स्टार्ट किया। आया राम गया राम आया कहाँ से? हरियाणा से, आप ही के बदौलत है। उसके बाद में अगर आप देखेंगे तेलंगाना में भी, आंध्र प्रदेश में 2004 में हमारे 26 एमएलए जीत के आए थे, उनमें से 10 को उठा ले गया कांग्रेस, याद होगा आपको। इसीलिए हम कह रहे हैं आज जो कांग्रेस पार्टी कर रही है, दिस इज एन असॉल्ट ऑन डेमोक्रेसी, दिस इज एन असॉल्ट ऑन कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, एंड the main perpetrator of this, the criminal mind behind this is Mr. Rahul Gandhi, who is the leader of opposition. He is the main culprit. Because without his consent, without his permission, I don't think the Speaker of Telangana Legislative Assembly has it in him to take such a heinous decision. That's all I would say on this. Thank you. ఎంత దరిద్రం అంటే స్పీకర్ కార్యాలయం ఎట్లా పనిచేస్తుందంటే 10 మంది పిటిషన్లు రిజెక్ట్ చేశారు. కనీసం ఆర్డర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మేము ఆర్డర్ ఇస్తే మేము వెంటనే కోర్టుకు పోతామని వాళ్ళకి తెలుసు. ఆర్డర్ కాపీ ఇస్తలేరయ్యా, ఏ చెప్పంటావు? అంటే మాకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా, ఆర్డర్ కాపీ రావాలి కదా. టీవీలో స్క్రోలింగ్ సరిపోదు, కోర్టుకు పోవాలంటే ఆర్డర్ కాపీ కావాలి, కాపీ ఇస్తలేరు. గంత భయపడుతున్నారు వాళ్ళు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేసి ఉంటే వారు చెప్పినట్టు 2.5 ఏళ్లలో ఎలక్షన్లు ఎదుర్కోవడానికి ఎందుకు భయం? ఉప ఎన్నికలు రండి, 10 మంది రాజీనామా చేసి రండి, వద్దంటాము మేము. ఎస్ సార్. మర్సర్ అనే ఒక సంస్థ ఉంది బ్రదర్, వరుసగా 6 ఏళ్ల పాటు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్న సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు అవార్డు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అని ఒకటి జరుగుతుంది, అందులో భారతదేశంలోనే 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మున్సిపాలిటీలకు గెలుచుకుంది తెలంగాణ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి అట్లా ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రి, కానీ ఆయన పరిస్థితి ఏంటి, ఎంత చండాలంగా ఉందంటే 5,000 ఆటోలు ఉన్నాయి కానీ వాళ్ళు తిరుగుతుండ్రో లేదో నాకు తెలియదు. అంటే పాపం ఇవాళ నేను చూసిన మా మున్సిపల్ కార్మికులు అందరూ ధర్నాలు చేస్తున్నారు. మీరు చూపెట్టారు టీవీలో, లేదు మీ బాధ మీది, కానీ మీరు చూపెట్టే ధైర్యం మీకు లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో చూసిన నేను, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమని? ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి, సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడినందుకని మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, మురికి మాటలకు వ్యతిరేకంగా మురికి కూపన్ లాంటి నీ నోరు కడుక్కోరా సన్నాసి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంతకంటే ఏం సమాధానం చెప్పాలి నేను? స్పీకర్ గారి కార్యాలయం నుంచి ఆర్డర్ మాకు రావాలి, కాపీ మా న్యాయవాదులకి. వచ్చిన మరుక్షణం హైకోర్టుకు పోతాం, పోయి స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం. ఇక అందులో న్యాయపరంగా మాకు ఏ రికోర్స్ ఉందో విల్ కంటిన్యూ విత్ దట్. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంపీచ్ చేస్తున్నారా ఆయన్ని? నో కాన్ఫిడెన్స్. See, we have no confidence in Telangana speaker or speaker in parliament. Anyway, it's one and the same. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి ఇద్దరు విషయంలో కూడా ఇద్దరిని పక్కకు పెడితేనే మంచిది. స్పీకర్ అనేటువంటి న్యూట్రల్గా ఉండాలి, ఎంపైర్ లాగా ఉండాలి. ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా ఈ దేశంలో? కాబట్టి డెఫినెట్గా మాకు లేరు లోక్సభలో, దురదృష్టం మాకు మెంబర్లు లేరు. ఉంటే మేము కూడా ఆయన ఎత్తవతల భార్యాలని మేము కూడా ఓటేస్తాం. వాళ్లకు నేను ఏమనాలి, వాళ్ళని ఏం చెప్పాలి? ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఏర్పడి, మేము అభివృద్ధిలో దూసుకొని పోతున్నాం. మాకు వేరే వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన కర్మ మాకు లేదు. ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటాం. మా తమ్ముడు కృష్ణదేవరాయ గారు కూడా కొంత హైదరాబాద్నే ఉంటాడు, ఆయన కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని వారికి విజ్ఞప్తి. నువ్వు తమ్ముడివి, యువకుడివి, మంచి మాటలు మాట్లాడు, మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప పనుల గురించి చెప్పుకో, కానీ మా తెలంగాణ మీద ఏడుపులు బంద్ చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఎవరిని పిలవాలి?